అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. చెప్పాలంటే ఇట్స్ ఎ బ్యారేజ్. ప్రాణహిత చేవళ్ళ చెప్పే ముందర మీ కృష్ణా బ్యారేజ్ గురించి చెప్తాను. చెప్పండి. ఇది చాలా ఇంపార్టెంట్. మొట్టమొదట విజయవాడ థర్మల్ స్కీమ్ ఒకటి స్టార్ట్ చేశారండి. థర్మల్ స్కీమ్. ఏ థర్మల్ స్కీమ్ రిక్వైర్స్ కూలింగ్ టవర్స్. తాతారావు కూడా స్ట్రాంగ్ ఫెలో. ఆయన చేతి ఏం చేశాడు, కూలింగ్ టవర్స్కి డబ్బు లేదని హాట్ వాటర్ మన కృష్ణాలో కలిపేసాడు. హాట్ వాటర్ కృష్ణాలో కలిపేసేవాడు. ఎవరన్నా మాట్లాడితే ఇరిగేషన్ వాళ్ళని గెట్ అవుట్ అని చాలా రఫ్గా ఉండేవాడు ఆయన. బట్ ఈజ్ ఇంటెలిజెంట్ అండ్ షూట్. ఆయన అయిపోయాడు. ఒక 10 ఏళ్ళు మేము మెయింటెనెన్స్కి కానీ బ్యారేజ్కి కానీ ఎక్కడ స్కోప్ ఉండట్లేదు, మాకు అది కూలిపోతామని భయం వేసేది. దాని తర్వాత ఆయన సక్సెసర్ పార్థసారథి అనుకుంటాను, ఆ పార్థసారథి గారు వచ్చాడు. ఆయన మేము అప్పటికి కొంచెం మాకు హోల్డ్ వచ్చింది. యాక్చువల్గా అప్పుడు విటిపిఎస్ ఎస్సీగా పార్థసారథి ఉండేవాడు. నాలుగు తాతారు. అవును. యాక్చువల్గా అప్పుడు విటిపిఎస్ ఎస్సీగా పార్థసారథి ఉండేవాడు. ఈయన అసిస్టెంట్ ఉండేవాడు. కృష్ణా బ్యారేజీలో కొంచెం డిజైన్ లోపం ఉందండి. ఎప్పుడో 1956లో కట్టింది అది. ఏం డిజైన్ లోపం అంటే, ఆ బ్యారేజ్ అని ఏమంటారంటే బ్యారేజ్ ఆన్ పెర్మియబుల్ ఫౌండేషన్స్. అంటే శాండ్ మీద లాంటి ఫౌండేషన్ అని. మీరు రాక్ దగ్గరికి వెళ్ళరు, రివర్కి అడ్డంగా 2 rows, ఫ్రంట్ రో కింద రో పైల్స్ కొడతారు. షీట్ పైల్స్. ఆ షీట్ పైల్స్ లాక్ చేసి ఉంటుంది. అంటే వాటర్ విల్ నాట్ గో త్రూ ద షీట్ పైల్స్. ఆ షీట్ పైల్స్ ఎంత డెప్త్ వెళ్ళాలి, ఆ మధ్యన శాండ్ కన్సాలిడేట్ చేసేస్తారు. పెద్ద ఈ షీట్ పైల్స్ మీద శాండ్ మీద ఒక కాంక్రీటు మ్యాక్సిమం 1 మీటర్ థిక్ వేసేసి దాని మీదే పియర్స్ ఫౌండేషన్ కింద కానీ వెల్స్ కానీ ఏముండవు, దాని మీద ఫౌండేషన్ వేసేస్తారు. ప్రకాశం బ్యారేజ్ కట్టాడప్పుడు అప్పుడు ఈ షీట్ పైల్స్ లేవు కనుక వెల్స్ కట్ ఆఫ్ పెట్టారు. ఇలా ఏ రో ఆఫ్ వెల్స్ ఈ చివరిన అందించడానికి గట్టివాళ్ళు వెంకటకృష్ణయ్యరు వాళ్ళు ఉండేవారు. కోక జగన్నాథరావు అని మంచి గట్టి క్వాలిటీ ఏం లేదు. కానీ వెల్స్లో ఉన్న డ్రాబ్యాక్ ఏమిటంటే, ఒక వెల్లు పక్కన ఇంకో వెల్లు దింపాలంటే అధమం 1 foot ఉండాలి గ్యాప్. అయితే ఇది కొంచెం వంకర దిగిందంటే దాని మీద ఎక్కేస్తుంది దిగదు. ఆ గ్యాప్ పెట్టారు. గ్యాప్ పెట్టి ఈ గ్యాప్ ఎలాగో 1 foot గ్యాప్ అంటే వాటర్ వెళ్ళిపోతుంది. అంచేత ఏం చేశారు, ఆ గ్యాప్ మధ్యన స్టీల్లో కొడదాం అనుకున్నారు. స్ట్రైట్గా వెళ్ళడం కష్టం కదా, కొంచెం ఇలా ఇంకా సీట్ వెళ్ళలేదు. కొంతకాలం ఉడ్డేశారు, కొంత వెళ్ళిపోయింది. సో అనుకున్న ప్రకారం ఈ పైనుంచి వచ్చే వాటర్ ఫౌండేషన్ దాంట్లో వెళ్ళి బయటకు వచ్చేది దాన్ని ఎగ్జిట్ గ్రేడియంట్ అంటారు. అంటే బయటకు వచ్చే వెలాసిటీ. ఆ వెలాసిటీ ఈ శాండ్ పార్టికల్స్ని క్యారీయింగ్ చేసేటువంటి వెలాసిటీ కంటే తక్కువ ఉండాలి. అది దానికి శాండ్ కింద డిపాజిట్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. ఈయన మేము చేయనన్నాడు, వీ విల్ నాట్ లేదు నా ఈయన దగ్గర ఈయనకి
చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా మంచి వెయిట్ ఉందండి. అమ్మమ్మ మన పారసారథి గారు. నో రాజు అని ఒక ఆయన ఉన్నాడు, ఐఐటి డైరెక్టరు. అతను తీసుకొచ్చాడు. తీసుకొచ్చి ఏం పర్వాలేదు, యూ కెన్ ఎలో వాటర్ అన్నాడు. అన్నప్పటికి అప్పుడు ఈయన ఉండేవాడండి, ఈయన దగ్గర పిఎస్ సెక్రటరీ. తర్వాత రిజైన్ చేసి ఆయన పాలకపోయాడు. మనం దీనికి వద్దాం, ప్రాణహిత అచ్చవేళ కొద్దాం. రైట్ ఓకే. దానికే వస్తా బ్యారేజీ మీకు దానికే చేద్దామని ఆయన ఉండేవాడు. ఆయన మాకు కృష్ణా బ్యారేజీ కూలిపోతుందని పర్సనాలిటీ చాలా గట్టి పర్సనాలిటీ. ఆయన రాజు అని ఒకదాన్ని తీసుకొచ్చాడు. సీఎంతో మీటింగ్ పెట్టాడు. మీటింగ్ పెట్టి ఐఐటి డైరెక్టర్ కదా అది చేసి నాట్ నెసరీ అన్నాడు. సాంబశివరావు అనుకుంటానండి ఆయన పేషెంట్ ఉన్నాడు. సాంబశివరావు అన్నాడు, మీరేం మాట్లాడకండి, మీరు వెనకాల కూర్చోండి. నా వెనకాల కూర్చున్నాడు ఆయన. ఇంకా నేను అప్పుడు అక్కడ మినిస్టర్ ఉండేవాడు ఆయన, పంచాయతీ మున్సిపల్ మినిస్టర్ చౌదరి అతను కూడాను. అతనితో చెప్పాను, నీ భార్యది కూలిపోతుంది, నువ్వు మాట్లాడని. మాట్లాడుతాను ఏం మాట్లాడలేపాడు. అప్పుడు నేనే లేచానండి. సార్, ఈ బ్యారేజీ కూలిపోతుంది, 12.5 lakh acres మొత్తం అంతా బికమ్స్ డ్రై, దేర్ విల్ నాట్ బి ఎనీ వాటర్ అన్నాను. అప్పుడు ఇలా చూసి ఎలా కోల్పోతుందని అడిగాడు. ఇదంతా చెప్పాను. ఎవరికి? సీఎంకి నచ్చిందండి. మరి ఎందుకే అక్కడ పెడతారు, మీరు కూలింగ్ టవర్స్ కట్టుకోండి అన్నాడు. అన్నప్పటికి డబ్బే తిండి అన్నాడు ఆయన. ₹1 పెంచు, ₹1 పెంచు అన్నాడు అని. అప్పుడు హరినారాయణ గారు మా సెక్రటరీ, హరినారాయణ, యూ మానిటర్ సీ దట్ వాట్. అప్పుడు ఇంకో లైన్ సీట్ పైల్స్ ముందర కట్టించాను అనమాట. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ వీళ్ళు ఆ షీట్ పైల్ కట్ ఆఫ్ సరిగ్గా వేయలేదు.